నా పేరు శిరీషాబాయి. నేను గిరిజన సంఘాల్లో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 రోజుల క్రితం 4వ తేదీన జీవి ఆంజనేయులు గారి ప్రచారంలో భాగంగా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండా నా తండాలో ప్రచారానికి వస్తే నేను కూడా ప్రచారంలో భాగంగా జాయిన్ అవటం జరిగింది. ఆ రోజు నేను ప్రచారంలో జాయిన్ అయినందుకు గాను మరుసటి రోజు బొల్లా బ్రహ్మనాయుడు అతని సోషల్ మీడియా టీం నా మీద అసభ్యకరమైన పోస్ట్ ఒకటి రిలీజ్ చేశారు. అది ఎలా అంటే, ఇది ఒకసారి చూడండి. నా పోస్ట్ ఒకటి పెట్టి పిక్ తీసి ఆ ఫోటోల్లో ఒకటి తీసుకొని వినుకొండ గెస్ట్ హౌస్ పాప అని చెప్పి సోషల్ మీడియాలో ఈ పోస్ట్ రిలీజ్ చేశారండి. ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. నా తండ్రి స్థాయిలో ఉన్న అతను ఆయన్ని తీసుకొని నేను గిరిజన మహిళని, అలాంటిది కూడా కొంచెం కూడా ఆలోచన లేకుండా ఇలాంటి ప్రచారాలు చేయటం ఎంతవరకు కరెక్ట్? మీ ఇళ్లలో మహిళలు లేరా? మాకంటూ ఫ్యామిలీలు ఉండవా అండి? నా తండ్రి స్థానంలో ఉన్న ఆయన్ని పట్టుకొని కూతురు లాంటి దాన్ని నేను ఏంటండి ఈ పోస్ట్ ఏంటి? వినుకొండ గెస్ట్ హౌస్ పాప. నాకు ఫ్యామిలీ లేదండి, నాకు చుట్టాలు ఉండరా? రాష్ట్రంలో నేను ఒక నాయకురాల్ని. ఇలాంటి పోస్ట్ చూస్తే నా గురించి ఏమనుకోవాలండి? దీన్ని ఎలా భరించగలగాలి? ఒక మహిళనైనా నేను, సామాన్య మహిళలం, దీన్ని ఎలా ఎదుర్కోవాలి? మేము రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి కట్టుకునే చీరల గురించి విమర్శిస్తా ఉంటారు. మా ఇంటి బిడ్డవా అని తండ్రినే అవమానించుకుంటాడు. ఇక్కడ లోకల్ గా చూసుకుంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వైసీపీ సంబంధించి ప్రతి ఒక్క నాయకుడు కూడా మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు చేస్తూ వాళ్ళని విమర్శిస్తూ ఇదే పనిగా పెట్టుకున్నారు. ఎలాంటి మేము బయటికి రావాలి? మేము గిరిజనులం, సుగాలి జాతికి చెందిన వాళ్ళం, మాకు కట్టుబాట్లు ఉంటాయి. అన్నిటినీ దాటి ధైర్యంగా బయటకు వచ్చి మా ఉనికిని చాటుకోవటానికి మేము బయటకు వచ్చాం. ఇలాంటివి చేస్తే, ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే మేము బయటకు వచ్చి ఎలా మాట్లాడగలం? మేము చెప్పగలం. ఈ పోస్ట్ పెట్టినోడిని, రే నా కొడక్క, నువ్వు కనిపిస్తే చెప్పు తీసుకొని కొడతా అని నాకు చెప్పాలని ఉంటుంది. కానీ మాకు కొంచెమైనా సంస్కారం ఉంది, మేము చెప్పలేం. ఇతను నా మీద ఇలా మాట్లాడాడు, ఈ పోస్ట్ ఎవడైతే పెట్టాడో ఇతను నా మీద ఈ పోస్ట్ ని చేశాడు. వాళ్ళ పార్టీలో మహిళా నాయకులు లేరండి, మహిళా కార్యకర్తలు లేరా? వాళ్ళని కూడా ఇదే చూపుతో చూస్తున్నారా? వాళ్ళ కార్యకర్తల్ని కూడా, వాళ్ళ పార్టీలో పనిచేసే మహిళల్ని కూడా ఇదే చూపుతో చూస్తున్నారా? వాళ్ళ ఇంట్లో మహిళలు ఎవరు ప్రచారాలకు వెళ్ళట్లేదా? వాళ్ళ మీద కూడా మేము ఇలాంటివి సోషల్ మీడియాలో పెట్టి ప్రచారాలు చేస్తే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది? తల్లికి చెల్లికి తేడా తెలియకుండా పెంచారా వీడిని? వీడి తల్లిదండ్రి తల్లికి చెల్లికి తేడా తెలియకుండా వీడు పెరిగాడు. వీడికి సభ్యత్వం, సంస్కారం లేదు కాబట్టి ఇలాంటి పోస్ట్ చేశాడు నా మీద. కుక్క, ఇలాంటి కుక్కని నడి రోడ్డు మీద లాగి చెప్పు తీసుకొని కొట్టాలని మాకు ఉంటుంది, కానీ మాకు సంస్కారం ఉంటుంది. మా తల్లిదండ్రి మాకు సంస్కారం నేర్పించారు, నీలాగా బజార్న వదిలేయలేదు. కాబట్టి మేము ఆ పనులు చెయ్యం. ఎక్కడండి రాష్ట్రంలో దిశా చట్టాలు అన్నారు? ఎక్కడున్నాయి దిశా చట్టాలు? ఎక్కడున్నాయి? ఈ రోజు దిశా చట్టాలు ఈ వైసీపీ కార్యకర్తల దెబ్బకి దిశా దశ లేకుండా ఎప్పుడో పారిపోయాయి. మేము ఏ దిశా చట్టాలకు వెళ్ళి కంప్లైంట్లు పెట్టాలి? ఇది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంతే తయారయ్యాడు. నిండు సభల్లో ప్రజల మధ్య లేస్తే 4 పెళ్లిళ్ళు, 4 పెళ్లాలు, మహిళల గురించి ఎలా పడితే చెల్లి గురించి, చెల్లి కట్టుకునే చీరల గురించి ఆయన నేర్పిస్తున్నప్పుడు మరి బిడ్డ ఎలా ఉంటే తండ్రి ఎలా ఉంటే బిడ్డలు అలాగే ఉంటారు కదండి. వాళ్ళ నాయకుడే ఇలా ఉంటే వీళ్ళందరూ ఇలా తయారవక ఎలా ఉంటారు? నా గిరిజన సోదరులందరికీ చెప్తున్నా, మరీ వేడుకుంటున్నా, మన ఓటు చాలా అమూల్యమైనది. అంబేద్కర్ గారు మనకి ఓటు హక్కు, అదే మన ఆయుధం. అలాంటి ఓటు హక్కుని మనం ఎలాంటి నాయకుడిని ఎంచుకుంటే మన జీవితాలు బాగుంటాయి, మన జీవితాలు తీర్చిదిద్దుకోవాలంటే ఎలాంటి నాయకుడు మన మధ్య ఉండాలి అనేది ప్రతి ఒక్క గిరిజన మహిళ కావచ్చు, నా సోదరులు కావచ్చు, ఆలోచించండి ఒక్కసారి. ఇలాంటి బొల్లా బ్రహ్మనాయుడు, ఇటువంటి పురుగు, ఆ సోషల్ మీడియా ఎవరైనా కావచ్చు, ఇలాంటి చీడ పురుగుల్ని మనం ఎంత త్వరగా తీసి పక్కన పడేస్తే అంత మంచిది. బొల్లా బ్రహ్మనాయుడు గారికి డైరెక్ట్ గా ఒక మాట చెప్తున్నా, సుగాలి మహిళ అయిన నేను, నా మీద ఇలాంటి పోస్టులు పెట్టారు. బొల్లాపల్లి మండలం వల్లే 2019 ఎలక్షన్ లో భారీ మెజారిటీతో గెలిపించారు. నా సుగాలి సోదరులు గెలిపించుకున్నారు నిన్ను. ఈ రోజు నా మీద ఇలాంటి పోస్ట్ పెట్టడానికి సిగ్గుండాలి మీకు. కొంచెమైనా సిగ్గుంటే గాని మీరు ఇలాంటి పనులు చేయరు. నేను ఎలా తలెత్తుకొని తిరగాలనుకున్నారు? మీరు ఏం చూసారండి? మీరు మహిళ అంటే విమర్శించడానికి ఇలాంటివి తప్ప వేరే ఉండవా? రాకూడదా? మహిళలు బయటికి రాకూడదా? మహిళా సాధికారతని పెంచండి అని చెప్పి అంటా ఉంటారు. రాజ్యాంగంలో ప్రత్యేకమైన చట్టాలు చేశారు మహిళల గురించి. ఏం పాటిస్తున్నారు మీరు? ఇంకా నా అక్కలు, నా చెల్లెళ్ళు అని చెప్పి వాళ్ళ నెత్తి మీద చేయిపెట్టి మీరు ప్రమాణాలు చేస్తుంది వీటి కోసమేనా? మమ్మల్ని మోసం చేసి ఈ రకంగా గెలిచి మా మీద నెత్తి మీద కాలేసి తొక్కడానిక? ఎలా బయటికి రావాలి మేము?
ఎటువంటి ప్రచారాల్లో రాకూడదా? ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదా? రాసి పెట్టుందా? మీరేమైనా కరపత్రాలు ఇచ్చారా? రాసి పెట్టారా? బుద్ధుండాలి ఇలాంటి పోస్ట్ చేయటానికి. వాడెవడైనా కావచ్చు. నా ముందుకు వస్తే వాడెవడో తెలిస్తే నేను ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాను. ఈ రోజు వెళ్లి ఎస్పీ గారికి అలాగే డిఐజీ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇక్కడ బొల్లాపల్లి మండలం పిఎస్ లో కూడా కంప్లైంట్ పెట్టడం జరిగిందండి. ఇతను గనక ఎవరో తెలిస్తే నేను నేరుగా ఒకటే మాట అడుగుతా. ఇంట్లో నీ తల్లి నీ చెల్లికి గౌరవం ఇచ్చి వాళ్ళ విలువ తెలిసి ఉంటే నువ్వు వేరే మహిళ గురించి ఇలా మాట్లాడవు. ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతా. కొంచెమైనా బుద్ధి, సిగ్గు, జ్ఞానం, మానం, లజ్జ ఏదైనా ఉంటే ఇంకొకసారి తెలుగు మహిళల మీద కావచ్చు, గిరిజన మహిళల మీద కావచ్చు, ఏ ఒక్క మహిళ మీద అయినా ఇలాంటి ప్రచారాలు నువ్వు చేయవు. నీకు చీము నెత్తురు ఉంటే దయచేసి నా ప్రజలందరికీ, నా గిరిజనుల సోదరులందరికీ నేను విన్నవించుకుంటుంది ఒకటే అండి. మరీ చెప్తున్నా, మన నాయకుడు అంటే ఒక తండ్రి స్థానంలో, ఒక అన్న స్థానంలో, ఒక తల్లి స్థానంలో ఉండి మన మధ్య ఉండి మన కష్టాన్ని తెలుసుకొని మనల్ని ఆదరించేవాడై ఉండాలి. ఇలా డాక్టర్లని, వాళ్ళని వీళ్ళని, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళని కనీసం వారికి విలువ ఇవ్వకుండా చెప్పు తీసి కొడతాడు ఇతను. నేను చూసా డాక్టర్ ని, మా కమ్యూనిటీ సుగాలి అతన్ని నడి రోడ్డు మీద చెప్పు తీసి కొట్టిన ఘనత ఈ బొల్లా బ్రహ్మనాయుడికి ఉంది. అలాంటిది ఇతనికి ఏం తెలుసండి గిరిజనులకు వాల్యూ ఇవ్వటం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించి రేపు మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాను. నా సుగాలి ప్రజలకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈ బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళు మన మధ్యన ఉండడానికి వీల్లేదు. ఇలాంటి వారు మనకి విలువనివ్వరు. అదే విధంగా అసభ్యకరంగా మన మీద ప్రవర్తన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంత త్వరగా తరిమి కొడితే మన జీవితాలు అంత బాగుంటాయని చెప్పి నేను ప్రతి ఒక్కళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జీవి గారిని మనము భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. ఇలాంటి కుక్కల్ని నడి రోడ్డు మీద కనీసం కనిపిస్తే ఇంకా నేను చెప్పనండి. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారం అండి.